హాయ్ వ్యూస్, నేను జ్యోతిష్యుని కాదు, సిద్ధాంతిని కాదు, కానీ పొలిటికల్గా ఒక అనాలిసిస్ ఇచ్చాను అంటే అన్ని క్రాస్ చెక్ చేసేస్తా. ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ ఏదైనా ఒక విషయం చెప్పాను అంటే మ్యాక్సిమం అది కరెక్ట్ అవుతుంది. 2024 ఎన్నికలలో ఏపీలో ఎవరు గెలుస్తారు, ఏ రేంజ్లో గెలుస్తారని చెప్పేసి ముందు గెస్ చేస్తే నేనే చెప్పింది. నేను ఇప్పుడు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను మరలా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. జాతీయ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతాడు అని చెప్పేసి 2024 ఎన్నికలైన తర్వాత కానీ 2024 ఎన్నికలకు ముందు కానీ పలు సందర్భాలలో చెప్పారు. రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి అభిమానులు మొన్న జనసేన ఆవిర్భావ పార్టీ సభకు వచ్చిన్నారు కదా, అప్పుడు ఇక నాకు అర్థమైందనమాట. త్వరలో బీజేపీ పవన్ కళ్యాణ్ ముందుంచి తన గేమ్ ఆడబోతుంది. ఆ గేమ్ కూడా ఎలాగా, ఒక అద్భుతమైన స్ట్రాటజీ అన్నప్పుడు దానికి వచ్చేసి ముందు వెనక అన్నీ సక్సెస్ అయితే ఎలా, ఫెయిల్ అయితే ఎలా, అన్నీ చాలా కేర్ఫుల్గా వాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు తమిళనాడులో తంతి అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అచ్చమిల్లై ఏంటది, భయం లేదు తమిళ కవి భారతీయర్ రాసినటువంటి ఒక కవితకు సంబంధించి లైన్స్ అవి. అచ్చమిల్లై భయం లేదు అంటూ అక్కడ పిల్లలకు చెప్తూ ఉంటారు. ఎంతోమంది తమిళంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ అచ్చమిల్లై అంటూ ఈ తమిళ కవి భారతీయ రాసినటువంటి లైన్స్ని బోల్డ్ చోట్ల వాడతారు. కారణం భయం లేదు, మనం అడుగు వేద్దాం, గెలుపుని సాధిద్దాం, సరికొత్త పరిపాలనని మనం అందిద్దాం అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈరోజు తమిళం వాళ్ళు కూడా కొన్ని అంశాలు మర్చిపోవచ్చు కాక, కానీ పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న టీం కావచ్చు, వాటన్నింటిని కూడా తీసుకొచ్చిపోయి తమిళం వాళ్ళ ముందు పెడుతున్నారు. అలా మొన్న సనాతన ధర్మానికి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు తమిళనాడులో పెద్ద పెద్ద కటౌట్లు వెలిసాయి, పాలాభిషేకాలు చేశారు. అక్కడ తమిళం వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ రకంగా. ఎందుకంటే తమిళనాడులో తమిళం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% ఉన్నారు అనుకుందాం, రిమైనింగ్ 40%లో 30% తెలుగు వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు తెలుగు వచ్చినా మాట్లాడరు, అదొక దరిద్రం. బట్ ఇంట్లో మన తెలుగు మాట్లాడుకుంటూ ఉంటారు. బయట వచ్చేసి తెలుగు అన్నప్పుడు ఇక తప్పదు అనుకున్నప్పుడు మాట్లాడతారు వాళ్ళు. వాస్తవానికి గతంలో తమిళం తర్వాత అత్యధికంగా తెలుగు స్కూల్స్ ఉండేవి. బట్ నెమ్మదిగా తెలుగు స్కూల్స్ని అంతం చేసి పడేశారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారండి, త్రిభాషా విధానానికి సంబంధించి ఆయన బలవంతంగా ఏ భాష అయినా సరే రుద్దుతానంటే ఒప్పుకొని అన్నాడు. అండ్ త్రిభాషా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా బలవంతంగా హిందీ నేర్పడానికి ఎక్కడా లేదు. మీ మాతృభాష నేర్చుకోవాలి, దెన్ అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ నేర్చుకోవాలి, దెన్ నేషనల్ లాంగ్వేజ్ అన్నప్పుడు మీ ఇష్టం, హిందీయా తెలుగా తమిళమా మీ ఇష్టం, ఏదైనా ఒక నేర్చుకోవచ్చు. ఇది కదా చెప్పిందంటూ మన ఆంధ్రప్రదేశ్లో 12,000కు పైగా 28,000 పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి తెలుగు మీడియం, అంటే తెలుగు మాధ్యమంలో స్కూల్స్ అన్నట్టు. ఇంగ్లీషు తెలుగు ఉన్న ఆ తెలుగు అన్నది మెయిన్ సబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, 400 పైగా స్కూల్స్ వచ్చేసి ఉర్దూ, 5 స్కూల్స్ వచ్చేసి సాంస్క్రిట్, 107 స్కూల్స్ వచ్చేసి ఒరియా, 57 స్కూల్స్ వచ్చేసి కన్నడం, 35 స్కూల్స్ వచ్చేసి తమిళం. ఏది మీడియం ఆఫ్ లాంగ్వేజ్. అదేంటండి, మన తెలుగు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రాంతాలు కదా, అంటే తెలుగు లాంగ్వేజ్ కదా. మరి ఇవన్నీ ఏంటి అంటే ఒడిస్సా వచ్చేసి 107 స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు, అక్కడ ఉత్తరాంధ్రలో వచ్చేసి చాలా వరకు బోర్డర్ అన్నమాట, అలా వాళ్ళకి. తర్వాత తమిళం బోర్డర్ దగ్గర వచ్చేసి తమిళం, కర్ణాటక బోర్డర్ వచ్చేసి కన్నడం, అండ్ ఉర్దూ అన్నప్పుడు మన దగ్గర ముస్లిమ్స్ వచ్చేసి వాళ్ళ మాతృభాష ఉర్దూ కాబట్టి దాన్ని వాళ్ళ కంఫర్ట్ అన్నట్టుగా కొన్ని ఉర్దూ మీడియం స్కూల్స్. ఇక సాంస్క్రిట్ అన్నప్పుడు చాలా లిమిటెడ్గా చాలా తక్కువని, బట్ ఇది ఎక్కువ పెరిగితే చాలా సంతోషం. సో ఇప్పుడు ఓవరాల్ వీడియో మొత్తం నేను మాట్లాడేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి బీజేపీ అద్భుతమైన గేమ్ డిజైన్ చేసింది. రేపు 2026లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. దానికి గాను ముందుగానే పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఏం చేస్తున్నారు, బీజేపీ ఎక్కడ కూడా తమిళానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ చేయలా, సౌత్ ఇండియాకి ద్రోహం ఏమీ చేయలా, అది ఉన్నందులో ద బెస్ట్ ఇచ్చుకుంటా పోయింది. గతంలో ఉన్నటువంటి పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీ ద బెస్ట్ అన్న వేలో హైలైట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దాన్ని గట్టిగానే స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక తమిళనాడులో ఇప్పుడు ఎక్కడైతే ఏవైతే నిరసనలు చేస్తూ డిఎంకేలో పబ్బం గడుపుకుంటున్నారో డీల్ లిమిటేషన్ సంబంధించి కానీ, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని ఉద్దుతున్నారని కానీ,
హిందీని రుద్దటం లేదురా బాబు, హిందీ కాకపోతే నీకు నచ్చిన భాష నువ్వు చెప్పుకోరా బాబు అని అది క్లారిటీ ఇచ్చాడు. తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ అన్నది ఏదైతే ఉందో ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారతదేశానికి నష్టం చేకూర్చడానికి బీజేపీ ముందుంది అద్దెనిదని అంటున్నారు. అసలు నష్టం అనాల్సిన మీకు అసలు ఎందుకు వచ్చింది? ఎవరైనా సరే పరిపాలిస్తున్నప్పుడు మంచి చేద్దామని అనుకుంటారు కదా. అంటే లేదు బీజేపీ నష్టమే నష్టం అని చెప్పేసి ఉత్తర భారతదేశంలో కొన్ని నాన్ బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, అలా సౌత్ ఇండియాలో వచ్చేసి మాకు కనిపిస్తుంది నష్టం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరలా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల ఉత్తర భారతదేశానికి మేలు జరిగి దక్షిణ భారతదేశం నష్టం జరిగి నేను అనుకోవట్లా. అలా జరిగిద్ది అంటే అసలు ఎవరు ఊరుకోరు కదా, దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే నష్టం కదా అన్నట్టు చెప్తూ ఒక మాట అన్నాడు. ఒకవేళ ఇప్పుడు కనుక ఇది పవన్ కళ్యాణ్ అన్నాడు, వేరే నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ నేను న్యూస్ చెక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కనుక బీజేపీ కాకుండా కాంగ్రెస్ కనుక ఉన్నట్టయితే ఈ స్టాలిన్ నిన్న కాంగ్రెస్లో మొత్తం కలగలిపి తమిళనాడులో చెన్నైలో ఒక మీటింగ్ పెట్టారు కదా, అలా పెట్టేవాళ్ళు కాదు. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏంటి? జనాభా ప్రాతిపదికన బేస్ చేసుకొని లోక్సభ సీట్లు విభజించడం అన్నట్టు. అలా కనుక చేస్తూ పోయినట్టయితే సిస్టమ్ ప్రకారమే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు? సిస్టమ్ ప్రకారం వీళ్ళు పోవట్లేదు, దక్షిణ భారతదేశం నష్టం చేయడం ఇలా పోతున్నారని చెప్పేసి ఆడావిడ. సో దీన్ని పవన్ కళ్యాణ్ స్ట్రెస్ చేశాడు. ఆల్రెడీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ద బెస్ట్ వేలో బీజేపీ ఓట్ బ్యాంక్ పెంచాడు మొన్న. అండ్ ఐఎమ్ షూర్ రానున్నటువంటి ఎన్నికలలో బీజేపీతో కొన్ని పార్టీలు కలుస్తాయి, దెన్ మిత్రపక్ష పార్టీలు అన్నట్టుగా కూటమిగా ముందుకెళ్తారు. 2026లో తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ అయితే రాదని నేను కోరుకుంటున్నాను. దెన్ విజయ్ గవర్నమెంట్ వచ్చిద్దా, అన్నామలై గవర్నమెంట్ వచ్చిందా మాత్రం చూడాలి. సో అంతిమంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి మన మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో హర్యానా రమణ చోట ఎన్నికలప్పుడు కావచ్చు బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే రోజులో లబ్ధి పొందిందో నాకైతే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అచ్చమిల్లై అంటూ మన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో భయం లేదు అన్నట్టు ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ అభిమానులు తెలుగు ప్రజలు ఖచ్చితంగా ముందుకొచ్చే రోజులు ఉన్నాయి. తమిళనాడులో జనసేన పార్టీ ఉంటుందా, జనసేన పార్టీ పోటీ చేస్తుందా అన్నప్పుడు తమిళనాడుకి సంబంధించి చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, మనం ఎక్కడైతే రాజకీయంగా ఉన్నామో అక్కడ కాకుండా వేరే చోట రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు అక్కడ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాలి, అక్కడ ప్రజల యొక్క ఇష్టం తెలుసుకోవాలి, అక్కడ ప్రజలు అసలు ఏం కోరుకున్నారు ఇది తెలుసుకోవాలి. ఆ వర్క్ అంతా చేసిన తర్వాత నిజంగానే ప్రజలు కనుక జనసేనను కోరుకుంటే అప్పుడు వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ మనకు వేరే ఆలోచన లేదని చెప్పున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పున్నాడు? మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకి తమిళ వాళ్ళు వచ్చున్నారు, కన్నడ వాళ్ళు వచ్చున్నారు, మన తెలంగాణ వాళ్ళు వచ్చున్నారు, అండ్ ఒరిస్సా వాళ్ళు వచ్చున్నారు. జనసేన పార్టీ మెయిన్గా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, బట్ చుట్టుపక్కల వాళ్ళంతా ఎందుకు వచ్చినారు ఏంటి అంటే ఆయా చోట్ల పవన్ అభిమానులు ఉన్నారు, ఆయా చోట్ల వచ్చేసి జనసేనకు సంబంధించేసి పోటీ చేస్తే బాగుండని కోరుకునే వాళ్ళు ఉన్నారు. మరి దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ముందు అడుగు వేయాలి కదా. అందుకే డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బట్ ఓవరాల్గా ఆయన ఐడియాలజీ మాత్రం అన్ని చోట్ల ఒకటే చెప్తా ఉన్నాడు. బీజేపీ వల్ల దేశానికి మేలే జరిగింది, బీజేపీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటూ విడగొట్టి రాజకీయాలు చేయటం లేదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎక్కడ కూడా హిందీని బలవంతంగా రుద్దటం లేదు, డీలిమిటేషన్ ప్రాసెస్లో అంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరిగే తప్ప వేరేది కాదు. ఇన్కేస్ అలా జరుగుతూ ఉన్న తెలుగు ప్రాంతాలకి సౌత్ ఇండియాకి ఇబ్బంది అంటూ ఉంటే అందరూ ఏకమవుదని చెప్పేసి చాలా పక్కా క్లారిటీ అయితే ఇచ్చేశాడు.